వస్తుంది సార్. ఇది మనకు అవసరమా కదా? ఎందుకు అవసరం మనకి? మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. మరి మన వర్క్లో కలిగిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మనం ఏం చేస్తాం అసలు? వర్క్ మనం ఏం వర్క్ చేస్తాం చెప్పండి. ఏం చేస్తాం మనం? మానిటర్ చూస్తూ ఉండాలా, తర్వాత ల్యాబ్లో నుంచి చేయాలా, అంటే ఎక్కువసేపు నడవడం ఉంటుందా? ఇవన్నీ చేసినప్పుడు మన బాడీ ఆబ్వియస్గా అలసటకు గురవుతుంది, స్ట్రెస్కి, స్ట్రెయిన్కి గురవుతుంది మన బాడీ. దానివల్ల నీరసం, దానివల్ల పెయిన్. ఏ పెయిన్స్ ఉన్నాయి? బ్యాక్ అవ్వచ్చు, నెక్ అవ్వచ్చు, షోల్డర్ అవ్వచ్చు, లెగ్ అవ్వచ్చు, లేకపోతే కాళ్ళు అవ్వచ్చు, పెయిన్స్. అవును కదా? సో ఈ పెయిన్స్ అని వచ్చే అవకాశం ఉంది. ఒకసారి పెయిన్ వచ్చింది అనుకుందాం, మామూలుగా ఇవన్నీ మైల్డ్ పెయిన్ స్టార్ట్ అవుతాయి, అంటే చాలా చిన్న చిన్న నెక్కులు స్టార్ట్ అవుతాయి. మనం ఏం చేస్తాం? లైట్ తీసుకున్నాం కదా అనుకుంటాం. ఎప్పుడైతే ఆ పెయిన్ ఎక్కువైపోయి మన పనిని డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడు మేల్కొంటాం. ఏ డాక్టర్ని కలవాలి అని ఆలోచిస్తాం. అప్పటికే లేట్ అయిపోయింది. చాలా వరకు మీకు తెలియని విషయం ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఈ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళ జాబ్స్ కూడా వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి RSI అంటే రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీస్ అన్నమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎంతమంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్స్తో. సో వెన్ వీ నో దట్ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయంట, అవి ఎంతవరకు వెళ్తాయంటే మన జాబ్ గురించి మనం రిజైన్ చేసేసే వరకు ప్రాబ్లమ్స్ తీసుకెళ్తాయట. అది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మనకేం తెలియదు, ఓకే, తెలియకుండా చేస్తే తప్పేం కాదు, ఇగ్నోరెన్స్ మేబీ. కానీ తెలిసి చేస్తే అది ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్. ఇప్పుడు ఏం చేయాలి? మనకు తెలుసు మన ఆక్యుపేషన్లో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి, కానీ మనం ఏం చేయాలి? మీకు వీడియోలో కవర్ చేయాలి సార్. ఆ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రివెన్షన్ ఈజ్, నమ్ముతారా? నిజమేనా? అది నిజమే కదా? ప్రివెన్షన్ ఈజ్ ఈరోజు మనం అంతా ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అనే దాని మీద మనం తెలుసుకున్నాం. మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఏం చెప్పండి? మీకేం తెలిసింది? ఏం సాధారణ మీరు కానీ మీ సీనియర్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అని మీకు ఎవరైనా అవగాహన ఉందా? ఏమైనా ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ సార్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? బ్యాక్ పెయిన్, ఇంకా హెడేక్స్ వస్తున్నాయి, ఇంకా షుగర్లు, బీపీ, నెక్ పెయిన్స్. చిన్న చిన్న వయసులో ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవును కదా? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఒత్తిడి. ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా మంచి పని చెప్తాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మన వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్. సో దాంట్లో ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాం. ఈ లో బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం కదా, అది ఎందువల్ల వస్తుందంటారు? ఇంప్రాపర్ లిఫ్టింగ్ ఆఫ్, వెరీ గుడ్. ఇంకా ఇంప్రాపర్ స్లీపింగ్. అన్నా చాలు, కూర్చో.